కర్ణుడు మహాభారతంలోని విషాద వీరుడు. మహాభారతంలోని అద్భుతమైన విషాదకరమైన పాత్రలలో ఒకటైన కర్ణుడు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన మహావీరుడు. కర్ణుడి కథ హస్తినాపురంలో ప్రారంభమవుతుంది. అక్కడ అతను పాండవుల తల్లి కుంతికి పెళ్లికి ముందే జన్మించాడు. కర్ణుడి జన్మ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. అతను సూర్యదేవుడి అనుగ్రహంతో దివ్య కవచం మరియు కుండలాలతో జన్మించాడు. కాని సమాజం ఏమనుకుంటుందోనని భయంతో కుంతి అతన్ని ఒక గొడుగు పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టింది. కర్ణుడిని ఒక సారథి మరియు అతని భార్య కనుగొని ప్రేమతో పెంచారు. తక్కువ స్థాయి కుటుంబం నుండి వచ్చినప్పటికీ కర్ణుడి ప్రతిభ మరియు పట్టుదల వెలుగులోకి వచ్చాయి. అతను ప్రపంచంలోనే గొప్ప విలుకాడిగా మారాలనుకున్నాడు. కాని సమాజం ఎప్పుడూ అతనికి తన తక్కువ స్థాయిని గుర్తుచేసేది. అతని గురువు ద్రోణాచార్యుడు కూడా అతన్ని రాజులు మాత్రమే నేర్చుకోవడానికి అర్హులని తిరస్కరించారు. కర్ణుడు నిరుత్సాహం చెందకుండా గొప్ప సన్యాసి పరశురాముని దగ్గరికి వెళ్లి యుద్ధ విద్య నేర్చుకున్నాడు. అయితే అతని అసలు గుర్తింపు తెలుసుకున్న పరశురాముడు అతని పాఠాలు అతనికి అవసరం ఉన్నప్పుడు మరచిపోతాడని శాపం ఇచ్చాడు. అతని జీవితం ఒక మలుపు తిరిగింది. దుర్యోధనుడు అతని ప్రతిభను గుర్తించి అతన్ని అంగరాజుగా ఈకరించడంతో ఈ స్నేహం మరియు గౌరవం కర్ణుడు మరియు దుర్యోధనుడి మధ్య అస్థిరమైన బంధాన్ని సృష్టించింది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దుర్యోధనుడికి నమ్మకమైన మిత్రుడిగా నిలిచాడు. అతని తలపోటుతనం, అపరిమిత సామర్థ్యాలు ఉన్నప్పటికీ కర్ణుడి జీవితం ద్రోహం, సమాజం తిరస్కారం మరియు శాపాలతో నిండిపోయింది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అమితమైన ధైర్యంతో పోరాడాడు. కాని ఒక విషాద సంఘటనలో తన సోదరుడు అర్జున చేతిలో ఓడిపోయాడు. కర్ణుడి కథ అనేది దృఢత్వం, స్నేహం మరియు అశ్రేయ పట్టుదల యొక్క గాథ. అతని జీవితం మనకు విధి ఎంత కఠినంగా ఉంటుందో మరియు దానిని అధిగమించడానికి ఎంత ధైర్యం అవసరమో గుర్తుచేస్తుంది. ఈ రోజుల్లో కూడా కర్ణుడు ధైర్యం మరియు త్యాగానికి ప్రతీకగా నిలుస్తూ పితతరాలను ప్రేరేపిస్తున్నాడు.